సమాఖ్య సమీకృత వ్యవసాయ క్షేత్రాల ద్వారా వ్యవసాయ కుటుంబాలకు జీవనోపాధి కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయదారులకు చేయూతనిస్తుందని ముథోల్ శాసనసభ్యులు పవార్ రామారావు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఐకేపీ కుటుంబాలకు జీవనోపాధి కల్పించేందుకు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ క్షేత్రంలో చేప పిల్లల పెంపకం చేపట్టబోతుందని ఈ సందర్భంగా తరోడా గ్రామంలోని సమాఖ్య సమీకృత వ్యవసాయ క్షేత్రంలో ఆయన జిల్లా అధికారులు మండల ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులతో కలిసి చేప పిల్లలను వదిలారు. వ్యవసాయ ఆధారిత కుటుంబాలను ఆదుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేపట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ కార్యకర్తలు, నాయకులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. Right. ఎట్లే ఇప్పుడు సీజన్ లో ఏంటంటే ఎండ వస్తుంది కాబట్టి రైతులని ఎంకరేజ్ చేస్తున్నాము, ఫిషరీస్ సంబంధించిన వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాము అనే ఉద్దేశంతో మనకి ఈ అవార్డు కూడా రావడం జరిగింది లాస్ట్ మంత్ 25th ఆ రోజు. అలాగే మనకి ఏంటంటే సార్ ఐకేపీ నుంచి ఏంటంటే మనకు 450 కోట్లు ఈ సంవత్సరం మనం టార్గెట్ పెట్టుకుంటే ఆల్మోస్ట్ 405 కోట్లు నిన్నటి వరకు మనం రీచ్ అయ్యాము. లాస్ట్ ఇయర్ కూడా అంటే నేను వచ్చి ఇది 3వ సంవత్సరం సార్, 3 సంవత్సరాలలో ఇంట్రెస్ట్ ఉంటుంది, గవర్నమెంట్ పే చేస్తుంది, అదే విధంగా దానికి సబ్సిడీ కూడా ఉంటుంది. ఎన్నో రకాల స్కీమ్స్ ఉన్నాయి. ఒక దొడ్డు మాట చెప్తా, आदमी जब मुर्गा लेता है, मुर्गा खाने के वास्ते नहीं है, मुर्गे के अंडे खाने के वास्ते पैसे करना. क्यों बोले तो मुर्गा खा जाएंगे, उसमें अंडे हमको क्या जरूरत है, बोले तो कुछ भी नहीं बचता. गवर्नमेंट का जो पैसा है, सब्सिडी का जो पैसा है, बैंक का जो पैसा है, उसका यूटिलाइजेशन अगर अपन करेक्ट करेंगे तो आप अपन बहुत कुछ आगे चले जाएंगे. मैं मेरा खुद का एग्जाम्पल बोलता हूं. मैं मेरे बैंक में सबसे पहले मैं जब लोन लिया था, मेरे को 4 लाख रुपए लोन दिए. 4 लाख रुपए लोन दिए. आज मेरे को बैंक 25 करोड़ रुपए लोन दे रहा. बोलते मैं बैंक को खाता बोल के नहीं गया, बैंक का पैसा बिजनेस में यूज करता हूँ. बिजनेस में यूज करके उसके आए तो पैसा मैं మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.